Audio Jungle. Audio Jungle. గత ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బందికి కార్యాలయాలుగా వార్డు పరిధిలో గల కమ్యూనిటీ భవనాలను, కళ్యాణ మండపాలను మార్చి అక్కడ నుండి సచివాలయ కార్యకలాపాలు నిర్వహించారు. సచివాలయాలుగా మార్చిన ఈ భవనాలు కొన్ని అప్పటికే శిథిలావస్థకు చేరుకోవడంతో తర్వాత కాలంలో అంటే ఈ 5 సంవత్సరాలలో సచివాలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ విధులను నిర్వహించారు. అటువంటి కోవకు చెందినదే పెందుర్తి చాణక్య నగర్లో నిర్వహిస్తున్న 503, 508, 509 సచివాలయ భవన ప్రాంగణం. నేడు స్లాబ్ పెచ్చులు ఊడిపోతూ ఎప్పుడు స్లాబ్ ఊడి మీద పడుతుందా అన్నట్టు ఈ భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనం 37 సంవత్సరాల క్రిందట అంటే 1984లో అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ ద్రోణంరాజు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభమైంది. అప్పుడు ముమ్మన సూర్యనారాయణ సమితి ప్రెసిడెంట్గా ఉండేవారు. మరి ఇటువంటి కాలం తీరిన భవనంలో సచివాలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పైనుంచి స్లాబ్ పెచ్చులు ఊడి పైన పడతాయో అన్న భయంతో విధులు నిర్వహిస్తున్నారు. 508 నెంబర్ సచివాలయ సిబ్బంది సెల్ ఫోన్లో మాట్లాడుతూ బయటకు వచ్చి మరలా కార్యాలయం లోపలికి వెళ్లిన వెంటనే పైనుంచి స్లాబ్ పెచ్చులు పడటంతో భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతో డ్యూటీ చేస్తున్నామని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా ఇటువంటి భవనాలలో నిర్వహిస్తున్న సచివాలయాలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని సిబ్బంది కోరుతున్నారు.